అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరులోని నక్కలగుంట వాస్తవ్యులు నవ్వూరు వెంకటయ్య, వారి భార్య పార్వతమ్మ, వారి కుమారులు జితేంద్ర ఈరోజు 100 మందికి భోజనం సాయం చేయడం జరిగింది. ఈ భోజనాన్ని మన నెల్లూరులోని నక్కలోళ్ళ సెంటర్లోని పేద ప్రజలకి అందించాము. ఇలానే మీ అందరి సహాయ సహకారాలు మా యందు ఉంటాయని కోరుకుంటూ మన శ్రీ శక్తి చారిటబుల్ ట్రస్ట్ అందరూ మన పేజ్ని సబ్స్క్రైబ్, ఫాలో, లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై? ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మం? ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణబంధపు వేదన వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన వినవా కనవా. కథలో మలుపే తీసే మరణపు తలుపే కాలమే రాసిన విద్రోహ విష కథనం. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయ వంచక? కంటి రప్పెంచున 7 సంద్రాలనే ఉంచి పొంకించొద్దు అటనే. ఎందుకీ శోకము అసలెందుకీ శాపము? జాలి గుణము వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణబంధపు వేదన వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన వినవా కనవా. వాన చినుకే పడెనే దాచి పిడుగుల జడినే తొలగరే ప్రళయమై కవలించినది అరరే. వేడుకుంటున్న వినవా వ్యధనే మార్చి రాసేయవా తల రాతనే. నా ఆయుష్లో సగం తీసేసుకో ఏదో వరమిచ్చి ప్రాణాన్నే కాచుకో. ఇవ్వడం ఎందుకు లాక్కోవడం ఎందుకు? నిస్వార్థపు స్నేహాలకు ఈ శిక్షే ఎందుకొరకు? వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా
బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మం ఘోరమైన విధిని రాసే క్రూరమైన